నిజంగా ఇది తలుచుకుంటే నాకు ఇప్పటికే నవ్వొస్తా ఉంటది. 2025లో నేను మా ఫ్రెండ్‌కి సిల్వర్ కొనుక్కో అని జెప్పేసి రికమెండేషన్ అయితే ఇచ్చాను. నా మాట వినకుండా ఆయన ఒక కారు రూ. 25,00,000 ఇచ్చి కొనుక్కున్నాడు. ఈరోజు ఆ కారు వాల్యూ ఎంత పెరిగిందో మీరు ఊహించుకోవచ్చు. సిల్వర్ ఎంత పెరిగిందో కూడా మీరు ఊహించుకోవచ్చు. కానీ అదే ఫ్రెండు రీసెంట్ టైమ్స్‌లో తన దగ్గర ఉన్న మొత్తం స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ అన్నీ అమ్మి సిల్వర్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేశాడు. ఇంకా నాతో తను ఆర్గ్యుమెంట్ చేస్తారు. తప్పులేదు. ఇక మీదట అది మంచి ర్యాలీ అవుతదని చెప్పి. కోర్స్ ర్యాలీ అయ్యింది. ఆ తర్వాత క్రాష్ కూడా అయింది. రీసెంట్‌గా క్రాష్ వస్తదని తెలిసే నేను తనకి చెప్పాలని అనుకున్నాను గానీ ఆగిపోయాను. ఈరోజు చూస్తే వాళ్ళ పోర్ట్‌ఫోలియోస్ -20లో ఉంది. ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా ఎమోషన్ బేస్డ్‌గానే డెసిషన్ తీసుకుంటారు. అనాలిసిస్ బేస్డ్‌గా డెసిషన్ తీసుకోరు. ఇది పదే పదే నేను చెప్తా ఉంటాను. అది మీకు నచ్చినా, నచ్చకపోయినా మార్కెట్‌లో జరిగేది ఇదే. ఇవన్నీ నేను రియల్ టైమ్ లైఫ్‌లోని కేస్ స్టడీ చెప్తా ఉన్నాను. ప్రతిసారి ఇన్వెస్టర్స్ వాళ్ళ యొక్క డెసిషన్స్ ఎమోషన్స్‌తో మాత్రమే తీసుకుంటారు.